మోస్ట్లీ డిసెంబర్లో జరిగే అవకాశాలు ఉన్నాయనుకుంటూ ప్రకటన చేసింది కాబట్టి దీనికి సంబంధించి ప్రతిపక్షంగా మీరేం చెప్పబోతున్నారు? అయితే ముందుగా యోయో టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారాలు, అలాగే యాజమాన్యానికి, అలాగే మీకు, మరి తోటి ప్యానలిస్టులందరికీ కూడా నమస్తే. అయితే గుడ్డిలో మెల్లలాగా బీఆర్ఎస్ పోరాటం వల్ల, అలాగే ప్రతిపక్ష పార్టీల పోరాటం వల్ల ఈరోజు మెడలు వంచి రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 2ను వాయిదా వేయడం జరిగింది. అందుకోసము పార్టీ తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు. అయితే ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏంది అని అంటే, ఏ నిరుద్యోగ యువత అయితే ఓట్లు వేసి కాంగ్రెస్ని గెలిపించుకున్నారో ఆ యువత నడ్డి విరిచే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు గత 7 నెలల నుండి ఆయన్నే శ్రీకారం చుట్టాడు. ఎందుకనంటే ఒకవేళ ఆయన తెలంగాణ ఉద్యమకారుడైతేనేమో కొద్దిగా నొప్పి అనేది తెలిసేది ఆయనకు. ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. పైపెచ్చు తెలంగాణ ఉద్యమకారుల అని చూడకుండా, తోటి తెలంగాణ వాదులు అనకుండా ఒక ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు మరి పాట పాడి మరి చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు బందూకులు తీసుకొని ఎమ్మడిపడ్డాడు. సో ఆయనకు తెలియదు కాబట్టి ఆయన మరి ఒక నియంతగా, అంటే ఒక తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగానే ప్రవర్తిస్తున్నాడు కాబట్టి 8 నెలల కాలం నుండి ఈ గోస మళ్ళా తెలంగాణలో. కాబట్టి ఇది సిగ్గుచేటు, తెలంగాణ ప్రజలకు సిగ్గుచేటు ఇది. కాబట్టి మేము ఏమంటున్నామనంటే, మేము నిర్ద్వంద్వం ఖండిస్తూ ఉన్నాం ఈయన పరిపాలనను. ఇప్పుడు ఉద్యోగస్తులు మరి నిరుద్యోగులు ఏవైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈయన మీద ప్రేమతోటో, కాంగ్రెస్ మీద ప్రేమతోటో, లేదు కోపంతోటో ఆయనకు ఓట్లు వేసినప్పుడు, మేము మొదటగా 6లో 13 అంశాల మీద ఉన్నటువంటి వాటికి ఖచ్చితంగా మేము మొదటి దఫాలనే అన్నీ క్లోజ్ చేస్తాం, ఇచ్చేస్తాం ప్రజలకు. కానీ ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవి ఈ రోజు వరకు కూడా నెరవేరట్లేదు. కారణం ఏంటి అంటే, ఓట్లు వేసుకోవడానికి అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన ప్రజలైతే పిచ్చోళ్ళు కాదు కదా. ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు అన్నప్పుడు అది 1 కాదు 2 కాదు 13 అంశాలు అని అంటే దాదాపు బడ్జెట్ 2 సంవత్సరాల బడ్జెట్ పడుతుంది, 3 సంవత్సరాల బడ్జెట్ పడుతుంది. అంత ఆ బడ్జెట్ని ఎక్కడి నుండి తీసుకొస్తాడు? తీసుకురాలేడు. అది కాని పని. కాబట్టి ఈరోజు మరి దాదాపు 35 లక్షలు వేయాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఈరోజు 7,000 కోట్ల రూపాయల వేసింది ఈరోజు నిన్న. అంటే దాదాపు 31 నుండి 35,000 కోట్ల రూపాయలు అవుతాయి అన్నప్పుడు దాంట్లో దాదాపు 7,000 కోట్లు నిన్న వేసినట్టుగా వాళ్ళు అంటున్నారు. మాకు ఒక వారం అయితే మళ్ళీ రైతులందరూ ఎవరెవరి అకౌంట్లో వచ్చినాయి, పడ్డాయా లేదా, క్లియర్ అయిందా మాకు తెలిసిపోతుంది, క్లారిటీ వస్తుంది. అది పోగా మరి ఉద్యోగస్తులకు సంబంధించి పిల్లలు చాలా ఎంతో గౌరవంతో, సరే మరి పార్టీ మీద కోపమా పరిపాలన మీద కోపమా మాకు తెలియదు, కానీ మరి అక్కడ మ్యాండేట్ ఇచ్చినప్పుడు అది కూడా 2%. మాకు వాళ్లకు ఉన్నటువంటి పర్సంటేజ్ ఎంత అంటే ఓటమి గెలుపుకు ఓన్లీ 2% అన్నప్పుడు 38% మాకు వస్తే 40% ఓట్లతోటి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంటే మేము 500 నుండి 2,500 3,000 లోపు ఓట్లతోటి దాదాపు 15 నుండి 25 సీట్లు కోల్పోయినాం, అతి తక్కువ మెజార్టీ. సో అందులో భాగంగానే ఈరోజు మరి 3వ దశ కేసీఆర్ గారు ఒకవేళ మరి 3వ టర్మ్గా ముఖ్యమంత్రి అయ్యి ఉంటే పరిస్థితులు వేరే రకంగా ఉండే. ఎందుకంటే తెలంగాణ పునర్నిర్మాణం దశలో ఉంది. మొదటి దశ, 2వ దశ, 3వ దశ 30 ఏళ్ళ టార్గెట్ పెట్టుకొని మరి బంగారు తెలంగాణ కాన్సెప్ట్లో డెవలప్ చేసుకుంటూ వస్తున్న సందర్భం అది. ఇప్పుడు జరుగుతున్న డిఎస్సి కూడా జరగనో లేదు లేదండి అట్లా లేదు. ఒకవేళ అట్లా అంటే అమ్మా ఈరోజు ఆ 10 సంవత్సరాల కాలంలో 1,60,000 మరి పోస్టులు ఎట్లా భర్తీ చేస్తాం? మీరు అలా అంటే చేస్తుండరు లేదు అని అంటే నేను ఇచ్చినాం కదా. లేదు వెబ్సైట్ లెక్కనే ప్రభుత్వం లెక్కనే. ఇప్పుడు ప్రభుత్వం లెక్కనే మళ్ళీ అకౌంట్ ఆఫ్ ద కేసీఆర్ మళ్ళీ 30,000 పోస్టులు మొన్న తను అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. సో 1,90,000
మళ్ళీ ఇంకా 43,000 పైచిలకు ఈరోజు పోస్టులు భర్తీ చేయాల్సిన ఉంది. అందులో మరి చేయడానికి ప్రాబ్లం ఏముంది అని అంటే అడ్మినిస్ట్రేషన్లో మరి ల్యాక్ ఆఫ్ నాలెడ్జా లేకపోతే అవగాహన రాహిత్యమా? ఇంతమంది అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, మరి వాళ్ళు ఏం చేస్తారు? ముఖ్యమంత్రి అంటే సరే కేసీఆర్ గారి ఇటనికైనా ఆయన జీవితం అయిపోతుంది కానీ మీరు 160,000 లేకపోతే 190,000 లెక్క చెప్తున్నారు, కానీ దాంట్లో మీరేసిన ఇవాళ మనం మాట్లాడుతున్న గ్రూప్స్కి సంబంధించి కానీ లేకపోతే డిఎస్సికి సంబంధించి కానీ ఎన్ని డిఎస్సీలు ఇచ్చారు, ఎంతమంది టీచర్ పోస్టులను నింపారు, ఇది కదా మనం మాట్లాడాలి. అవునమ్మా, ఇప్పుడు 10 సంవత్సరాలు నింపేసి అది నింపినాం ఇది నింపినాం అని లెక్క చెప్తే మీరు రెండు టర్ములలో మీరు చెక్ చేసుకోండి ఎంత అనేది. మీకు ప్రభుత్వ లెక్కలలోనే ఉంది కాబట్టి మేము చెప్పాల్సిన పని లేదు. మేము ఓవరాల్గా ఏం చెప్తున్నాము, మేము భర్తీ ప్రభుత్వ ఉద్యోగాలు 160,000 కేసీఆర్ గారి సంతకంతో ఉంది. తర్వాత నోటిఫికేషన్స్ మేమే ఇచ్చినాం, ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్స్, ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేది ఉండే. అయినా కూడా మరి దాంట్లో 30,000 ఉద్యోగాలు మొన్న మరి ఆయన భర్తీ చేసినారు. 190,000 మా అకౌంట్ ఇంకా 43,000 ఉద్యోగాలు ఇచ్చేది ఉంది. ఆ 43,000 ఉద్యోగాలు ఈ 8 నెలల కాలంలో భర్తీ చేసేది ఉండే, చేయలేదు. సరే, దానికి ఈరోజు విద్యార్థులు మరి మేధావులు మరి వాళ్ళు ఏం కోరిండ్రు అని అంటే, మేము ప్రిపేర్ కావడానికి టెట్ అయిపోయింది, మళ్ళీ ఈ ఎగ్జామ్ ప్రిపేర్ కావడానికి డిఎస్సికి కానీ లేదు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ప్రిపేర్ కావడానికి మాకు అవకాశం కావాలని చెప్పి అడిగితే దాన్ని సాధారణంగా ఆహ్వానించి విద్యార్థుల కోరిక నెరవేర్చిన అవసరం ఉండే. కానీ ఆయన మొండికేసి ఒక నియంతలాగా ప్రవర్తించి మరి ఆయన పోలీసులను అడ్డం పెట్టుకొని దాదాపు 15-20 రోజుల నుండి ఆగం చేసిండు తెలంగాణలో. అన్నప్పుడు ఒకసారి మమ్మల్ని ఏమంటారంటే, మీరు నియంతలు అని కేసీఆర్ గారిని అన్నారు, బాగుంది, మరి మమ్మల్ని నియంతలు అన్నోళ్ళు మరి మీరెట్లా నియంతగా ప్రవర్తిస్తారు? మమ్మల్ని తప్పన్నోళ్ళు, మమ్మల్ని బజార్కి ఇడ్చిన వాళ్ళు, మా మీద అబద్ధాలు చెప్పిన వాళ్ళు మరి మీరెట్లా చేస్తారు? ఈరోజు ఒకరోజు 150 రూపాయలు అంటే 150 కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేయకపోతే గడుస్తలేదని వాళ్ళే లెక్కలు చెప్తున్నారండి. ఒక రోజుకు 150 కోట్లు కావాలట అంటే వాళ్ళే లెక్కలు చెప్తున్నట్టు. అంటే మరి డబ్బును సృష్టించే కార్యక్రమం మీ దగ్గర లేకపోతే ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతారంటే మీ దగ్గర ఏం ప్లాన్ లేదన్నట్టు. మరి ఓట్లు ఎందుకు వేయించుకున్నారు? మరి అదే కేసీఆర్ గారి దగ్గర ప్లాన్ ఉంది కాబట్టే ఒక సిస్టమేటికల్గా ఆయన స్లో మోషన్లో ప్రభుత్వాన్ని నడుపుకుంటూ వచ్చిండు. ఎక్కడ కూడా ఆయన డిస్టర్బ్ ఎవరిని చేయలేదు, ఆయన డిస్టర్బ్ కాలేదు. ప్రభుత్వం రన్నింగ్ నడుచుకుంటూ పోయింది. సో ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, ఈరోజు మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ఈరోజు మా పోరాటం వల్ల మరి మొన్న హామీ ఏమిచ్చిండ్రు, నేను మెగా డిఎస్సి వేస్తాము మళ్ళీ ఇంకొక డిఎస్సి వేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చింది. 8 ఏళ్లుగా ఒక్క డిఎస్సి అని బీఆర్ఎస్ కి ఇవాళ మెగా డిఎస్సి గురించి కానీ టిఎస్సి గురించి కానీ మాట్లాడే హక్కు ఉందంటారా? అసలు 100% ఉన్నది. ఎందుకు లేదు? మీరు ఎందుకు వేయలేదు 8 ఏళ్లలో? అంటే అప్పుడు ఎవరు టీచర్ పోస్టులు ఖాళీ లేవా? ఎందుకు వేయలేదు? లేదు, అప్పుడు మీరు చూడండి దాంట్లో ఎప్పుడు కూడా ఒక పోస్టు రిటైర్మెంట్ అయిన తర్వాత కొత్త పోస్టుల క్రియేషన్ ఉంటుంది. ఒరిజినాలిటీ అది మీరు చూడండి. అదే మరి దానికోసమే అంటున్నాం మేము. అంటే ఆడ వేసే వెసులుబాటు లేదు. అయినా కూడా మరి కేసీఆర్ గారు అప్పటికే 160,000 అయితే భర్తీ చేశారు. అది ఏ డిపార్ట్మెంట్ అనేది వేరే ముచ్చట కానీ ఈరోజు మెగా డిఎస్సి చేస్తామని మాట తీసుకోవడం జరిగింది. అట్లనే మరి ఈ కొట్లాట వల్ల రైతు రుణమాఫీ మరి గుడ్డులో మెల్లలాగా ఈరోజు 7,000 కోట్లు వేసినట్టు నిన్నటి మరి దానివల్ల అర్థమవుతా ఉన్నది. మొన్నటి వరకు వేయలేదు, నిన్న వేసిరు. తర్వాత గ్రూప్ 2 వాయిదా పడ్డది. నరసింహారెడ్డి కమిషన్ ఏదైతే మేము అప్పీల్ చేసినామో సుప్రీంకోర్టుకు, దానిలో చెప్ప మీద దెబ్బలాగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముందని అంటే, ఒకసారి ఎప్పుడైతే కమిషన్ వేస్తామో దానికి అసలు ఒరిజినల్గా ప్రోటోకాల్ ఉందా లేదా, శిష్టాచారం ప్రకారంగా ప్రోటోకాల్ ఉందా లేదా అంటే అందరినీ క్వశ్చన్ చేసే అథారిటీ కమిషన్ అంటే. అన్నప్పుడు దాంట్లో 2 ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఆ కమిషన్కు మరి ఆయన కంటే పెద్ద హోదాలో ఉన్న వాళ్ళను క్వశ్చన్ చేసే అథారిటీ ఉందా లేదా, దట్ ఈస్ ద ప్రోటోకాల్ అన్నప్పుడు కేసీఆర్ గారు ముందే చెప్పారు, ఈ కమిషన్ పనికిరాదా బాబు, ఈ కమిషన్ ఇట్లా కాదు వేరే రకంగా ఇవ్వాలి, కాబట్టి కమిషన్ రద్దు చేయండి, ఆయనను స్వచ్ఛందంగా తొలగిపోమని ఆయన బహిరంగ లెక్క రాసి ఆయన వినలే. కానీ సుప్రీంకోర్టు చెప్తే వినాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ ఏమున్నదంటే ఇమ్యాచ్యూరిటీ అనేది రాజ్యం వెళ్తూ ఉంది, ఇక్కడ అవగాహన లోపం ఉంది. కాబట్టి దీన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిది, మరి ఆయన క్యాబినెట్, అలాగే మరి సోనియామ్మది, రాహుల్ గాంధీ గారిది.
సో కుమార్ గారు, ఏదైతే టీఎస్సీకి సంబంధించి కానీ లేకపోతే గ్రూప్స్ అభ్యర్థులు గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్న దానికి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా పార్టీల వారీగా వాళ్ళ మద్దతు తెలుపుతున్నాయి. అండ్ పార్టీలకు అతీతంగా మేము మద్దతు తెలుపుతున్నాము. నిరుద్యోగులకే వాళ్ళ దాని మీదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళు అదే నిరుద్యోగులు మోసం చేస్తుంది అనే నినాదంతోనే మీరు కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తూ జనాల్లోకి వెళ్ళారు. చాలాసార్లు అరెస్టులు జరిగాయి, ఇవన్నీ కూడా చూసాము.